ఆయన ఐఏఎస్ అధికారి. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి గలం వినిపించి ఈయన స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు అసమ్మతి గలం వినిపిస్తూ వచ్చారు. కట్ చేసి రేవంత్ ప్రభుత్వం వచ్చాక విద్యా కమిషన్ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు ఇంకో 4 నెలల పదవి కాలం ఉండగానే తన పోస్ట్కు రిజైన్ చేసి షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ అధికారి ఎవరు? సడన్ రాజీనామాకు కారణమేంటి? తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చర్చనీయాంశంగా మారి తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేశానని, బాధ్యత పూర్తవడంతో రాజీనామా చేస్తున్నట్టు సిఎస్కు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఆయన 2024 సెప్టెంబర్ 6న ఆకునూరి మురళి చైర్మన్గా తెలంగాణ విద్యా కమిషన్ను సర్కార్ ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల కాలానికి ఆయన్ను చైర్మన్గా నియమించింది. ఈ ఏడాది సెప్టెంబర్తో 2 ఏళ్ల పదవీకాలం పూర్తి కానుంది. 4 నెలల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడమే అనుమానాలకు దారి తీస్తుంది. విద్యా వ్యవస్థపై మంచి పట్టున్న ఆకునూరి మురళి గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ హాట్ టాపిక్ గా నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు మాంసాహారం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత ఏడాది సర్వీస్ ఉండగానే బీఆర్ఎస్ తీసుకున్నారు. అప్పటి నుంచి తరచూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీరును తప్పుపడుతూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలకు దగ్గరైన ఆకునూరి మురళి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక విద్యా కమిషన్ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు ఇంత సడన్ గా రిజైన్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక నీట్ పేపర్ లీక్ విషయంలో ఆకునూరి మురళి ఓ సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టిన పోస్ట్ పై పెద్ద దుమారమే రేగింది. దీంతో ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించిందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు అప్పగించిన పని పూర్తి చేశా, అందుకే రిజైన్ చేస్తున్నా అని రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు ఆకునూరి మురళి. అలా అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వెంటనే ఎందుకు విద్యా కమిషన్ చైర్మన్ పోస్ట్ నుంచి తప్పుకోలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక విద్యా కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వానికి 9 నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తుంది. 434 సిఫార్సులు చేసినట్లు చెప్తున్నారు. అయితే కమిషన్ సిఫార్సులను సర్కార్ సీరియస్ గా తీసుకోకపోవడం, అమలు చేయకపోవడం ఆకునూరి మురళిని నొప్పించిందన్న టాక్ ఉంది. దీంతో పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీడియా ఇంటర్వ్యూలో సర్కార్పై విమర్శలు చేశారు. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని తగ్గించాలని సిఫార్సు చేయడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని, ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తివేయాలని సూచించడం కూడా కాంట్రవర్సీ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో కేశవరావు కల్పించుకొని టీచర్ల జీతాలను తగ్గించబోమని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇక ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనమంటూ సర్కార్ వెనక్కి తగ్గడం విద్యా కమిషన్ సిఫార్సులపై గుసగుసలకు దారి తీసింది. ఆకునూరి నేతృత్వంలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం సలహాదారు కేశవరావు నేతృత్వంలో మరో కమిటీ వేసింది. ఈ కమిటీలో ఆకునూరి మురళిని సభ్యుడిగా నియమించింది. శివరావు కమిటీ నియామకంతో ఆకునూరి చైర్మన్ గా ఉన్న విద్యా కమిషన్ కు ప్రాధాన్యత తగ్గిపోయిందని భావిస్తున్నారు. అంతేకాదు ఇదే సమయంలో మరో వర్షన్ కూడా వినిపిస్తుంది. అదేంటంటే కొద్ది రోజులుగా ఆయన ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించట్లేదట. అంతేకాదు విద్యా వ్యవస్థలో మార్పు కోసం తాను చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోకుండా పాత సిఫార్సులను కొనసాగించడంపై మురళి అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వానికి విద్యా కమిషన్ చైర్మన్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలుస్తుంది. ఇవన్నీ తట్టుకోలేకే రాజీనామా చేశారని టాక్ వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.